వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. ఇటీవల కాలంలో వ్యాపారులు వినూత్న ఆలోచనలు, సరికొత్త రుచులతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలో విశాఖ నగరంలోని చిన్న వాల్తేరులో చాయ్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన ఓ షాప్లో 300 రకాలకు పైగా టీ, కాఫీలు లభించడం ప్రత్యేకత. వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన ఈ స్టాల్ విశాఖ వాసులను ఆకట్టుకుంటుంది. అసలు ఏమిటి 300 రకాల టీలు, దానివల్ల కలిగే లాభాలేంటన్న దానిపై మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ స్పెషల్ స్టోరీ చూద్దాం. ప్రతిరోజు ఈ యాంత్రిక జీవితంలో టీ అనేది ఒక భాగం అయిపోయింది చెప్పొచ్చు. చాలా మందిలో మొదట లేవగానే టీతోనే వాళ్ళ రోజు అన్నది ప్రారంభమవుతుంది. అట్లాంటి టీలో సుమారు 300 పైనే ఒక రకాలతో వివిధ రుచులతో ప్రజలను ఆకర్షించేందుకు కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యకు సంబంధించి కానీ వివిధ రూపాల్లో వివిధ రుచుల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ విశాఖలో ఒక వినూత్నానికి తెరతీశారని చెప్పవచ్చు. మెగా 9 టీవీ ప్రతిరోజు ఒక్కొక్క కొత్త స్టోరీలతో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మెగా 9 టీవీ ప్రేక్షకుల కోసం ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. విశాఖలో ఉదయ్ అనే వ్యక్తి సుమారు 300 పైగా రుచులతోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక టీ షాప్ నడుపుతున్నారు. నిత్యం కూడా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఉడా పార్క్, ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉడా పార్క్ ప్రాంతం దగ్గరలో ఒక స్టోర్ ఉంది. అసలు మేము కూడా నిత్యం ఇట్లాంటి ఈ రోడ్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాం. అసలు ఏంటి ఇంత క్రౌడ్ ఉంటుంది, ఏంటి ఇక్కడ జరుగుతుంది అని ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఆ యొక్క ప్రత్యేకత అనేది మాకు తెలిసింది. సో ఆ ప్రత్యేకతలు మన ప్రేక్షకులు కూడా తెలియపరచిన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన స్టోరీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ ఉన్నారు. సార్, ఉదయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? జనరల్ గా చాలా టీ షాప్స్ ఉంటాయి. మాక్సిమం 4-5 రకాల టీ షాప్స్ బ్రాండ్ దొరుకుతాయి. అంటే అల్లం టీ కానీ, మసాలా టీ కానీ, ఎలాచీ కానీ. అది మీ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది గ్రీన్ టీ. సో మీరేమించి 300 రకాల టీలు పెట్టారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? సో ఈ థాట్ ఇన్సెప్షన్ అనేది నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. సో స్టార్టింగ్ ఏం చేసామంటే ఒక 100 రకాల టీతో స్టార్ట్ చేసాము. ఆ 100 రకాల టీ తర్వాత ఆ 100 రకాల టీ కాస్త ఇలా కొన్ని స్పైసెస్తో కొన్ని 100 రకాల టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత టీలని ఎక్స్పాండ్ చేసామండి. బ్లాక్ టీలో కొన్ని వెరైటీలు, హెర్బల్ టీస్లో కొన్ని వెరైటీలు. గ్రీన్ టీ నార్మల్గా రెగ్యులర్ వెరైటీ ఒకటే దొరుకుతుంది. మన దగ్గర గ్రీన్ టీలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టీస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 350 రకాల టీలు అనేవి చేకూర్చడం జరిగింది సార్. నేను మీ దగ్గర చూసిన లిస్ట్ లో ఆరెంజ్ టీ, స్ట్రాబెరీ టీ, ఇట్లా అంటే ఏదైతే కూలింగ్ సంబంధించి ఫ్లవర్స్ ఉంటాయో, స్ట్రాబెరీ మిల్క్ షేక్ కానీ, ఆరెంజ్ మిల్క్ షేక్ కానీ, మీరేంటి వినూత్నంగా ఆరెంజ్ టీ, స్ట్రాబెరీ టీ అన్నారు. అసలు దీంట్లో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఈ డిఫరెంట్ థాట్ ఎలా వచ్చింది? సో టీలో యాక్చువల్గా మనకి నార్మల్గా తెలిసింది అల్లం టీ కానీ, మసాలా టీ కానీ, లేదంటే జింజర్ కానీ, సినమన్ టీ కానీ ఉంటాయి యాక్చువల్గా. సో మేము కస్టమర్స్కి వచ్చే వాళ్ళకి కొద్దిగా వినూత్నంగా, కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వాలన్న ఒక ప్రయత్నంలో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఇప్పుడు మన సార్ అడిగినట్టుగా ఈ స్ట్రాబెరీ టీ కానీ, పైనాపిల్ టీ కానీ, ఆరెంజ్ టీ కానీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక వెరైటీ టీ ఒకటే కాదు, వెరైటీతో పాటు మంచి హెల్దీ పాయింట్ కూడా యాడ్ అవుతుంది. సో నేను కస్టమర్స్కి ఏం చెప్తానంటే, ఎప్పుడైనా వీలున్నప్పుడు రెగ్యులర్ టీస్తో పాటు ఈ డిఫరెంట్ టీస్ తాగండి. మీరు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మంచి హెల్దీ పాయింట్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఇక్కడ నేను చూస్తున్న దాంట్లో ఈ గ్రీన్ టీలో అశ్వగంధ గ్రీన్ టీ, ట్రిప్ల గ్రీన్ టీ, చాలా రకాల జాస్మిన్ సంబంధించి కానీ, కాశ్మీరీ కవ్వా కానీ, ఇట్లా గ్రీన్ టీలో కూడా ఎన్ని రకాల డిఫరెన్స్ ఉన్నాయా? టీలో యాక్చువల్గా ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పైసెస్ మిక్స్ అనేవి ఇంతకు ముందు నుంచి ఉన్నాయండి యాక్చువల్గా. బట్ ఈ ప్రజానికానికి అనేది ఎవరు ఇంత ముందు వరకు పరిచయం చేయలేదు. సో మేము ఏం చేసామంటే, ఈ మొత్తం టీలో ఉన్న రకాలన్నీ ఒక మంచి క్వాలిటీ టీ అని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ నుంచి కానీ, సిలిగురి నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కున్నూరు కానీ, ఇలాగ అస్సాం కానీ, ఈవెన్ వైనాడ్ కానీ, ఇలాగ ఏ అయితే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ మొత్తం అన్ని చెక్ చేసి, క్వాలిటీ పరంగా చెక్ చేసి, ఏవైతే టీ పొడులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చెక్ చేసి, ఇక్కడ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కస్టమర్స్కి అనేది అందించడం జరుగుతుందండి. ఇప్పుడు కస్టమర్ వచ్చి నేను చూసింది ఏంటంటే, అబ్బాయి కోల్డ్ అని చెప్పి మీ దగ్గరకు వచ్చారు. కోల్డ్ టీ అడిగారు. అసలు కోల్డ్ కి మెడిసిన్ ఉంటుంది, ఇదే కోల్డ్ టీ ఏంటండి? ఇప్పుడు మీకు ఎలాగైతే మెడిసిన్ దొరుకుతుందో మార్కెట్ లో మా దగ్గర కూడా మెడిసిన్ దొరుకుతుంది, కానీ అది టీ రూపంలో దొరుకుతుంది. మీకు కోల్డ్ కి ఒక మంచి టీ దొరుకుతుంది,
హెడేక్ ఒక మంచి టీ దొరుకుతుంది, నిద్ర పట్టడానికి ఒక మంచి టీ దొరుకుతుంది, ఇమ్యూనిటీకి ఒక మంచి టీ దొరుకుతుంది, రిఫ్రెష్మెంట్కి ఒక మంచి టీ దొరుకుతుంది, సన్నబడడానికి ఒక మంచి టీ దొరుకుతుంది. అలాగా టీలో ప్రతి అన్ని రకాల్లో ఒక్కొక్క టీలో ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. మా దగ్గరికి వస్తే చాలా మంది కస్టమర్లు హెడ్ ఒక టీ ఇవ్వండి, జలుబుకి ఒక టీ ఇవ్వండి, అర్థమైందా? ఇలాగా రకరకాల చిన్న చిన్న ఏవైతే హెల్దీ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ తో కూడా టీలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే టీలు మనం ప్రొవైడ్ చేస్తామో మీరు కంటిన్యూగా తీసుకోగలిగితే టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఆ రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మీరు అన్న దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఒబేసిటీతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో కూడా గ్రీన్ టీ యూజ్ చేస్తున్నారు. సో మీరు సన్నబడ్డానికి కూడా టీ దొరుకుతుంది అండి. అసలు ఆ సన్నబడ్డే వాడికి యూజ్ టీ ఏది మీ దగ్గర ప్రోడక్ట్? సో సన్నబడ్డానికి మీకు ఫస్ట్ బాగా ఉపయోగపడేది ఉలాంగ్ టీ అండి. ఇది డార్జిలింగ్ నుంచి వస్తుంది. సో ఉలాంగ్ టీ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని స్లిమ్మింగ్ టీ అని కూడా అంటారు అనమాట. దీంట్లో మెటబాలిజం రేట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఉలాంగ్ టీతో పాటు మీకు ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ టీస్ లో కూడా మీరు ఏ గ్రీన్ టీ తీసుకున్నా సరే మీకు ఆ మెటబాలిజం రేట్ వల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెర్బల్ టీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. హైబిస్కస్ కానీ ఓకే, లేదంటే పర్పుల్ టీ కానీ లేదంటే బ్లూ టీ కానీ ఇటువంటి టీస్ తీసుకున్నా సరే మీకు హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్ గా ఉంటది కాబట్టి మీరు స్లిమ్ అవ్వచ్చు. మీరు తీసుకున్న స్లైడ్ లోనే జీర్ణకేయం పెంపొందించి ఒక టీ అన్నారు, గ్యాస్ ట్రబుల్ తగ్గించే టీ అన్నారు, అసలు కాళ్ళు నొప్పులు కూడా టీ అన్నారు. అసలు ఆ ప్రోడక్ట్ జనరల్ గా. సో మీకు ఈ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి గ్యాస్ ట్రబుల్ అంటే జీరా కానీ లేదంటే మన సోంపు ఉంటది కదా, సోంపు కానీ ఇలా జింజర్ కానీ ఈ కాంబినేషన్స్ తో కొన్ని టీస్ ఉంటాయి. ఆ టీ తాగిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది. సులేమనీ చాయ్ అని ఒకటి ఉంటుంది. ఆ సులేమనీ చాయ్ కూడా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇంకొకటి కీళ్ళనొప్పులు వాటికి ఏంటంటే సినమన్ అనేది ఒక మంచి రెసిపీ అన్నమాట. ఈ వాతవులు కానీ లేదంటే కీళ్ళనొప్పులు కానీ ఇలాంటివి ఏమున్నా సరే సినమన్ టీతో ఉన్న కాంబినేషన్స్ మీకు మంచి బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా పరిశీలించి చేస్తారా? అసలు మీ ఓన్ థాట్, అసలు ఇవన్నీ మీకు డిఫరెంట్ థాట్ ఎట్లా వచ్చింది? సో ఇవన్నీ ఏంటంటే ముందు మీకు చెప్పినట్టే స్పైసెస్ తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కస్టమర్స్ కి ఇంకా మనం ఏదైనా యాడ్ చేయాలన్నప్పుడు హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ట్రై చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు జనరల్ గా మామూలుగా వచ్చే ఇబ్బందులు ఏంటంటే హెడేక్ కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ, లేదంటే ఇండైజెషన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయని గమనించి వీటికి మనం ఏం చేయొచ్చు అని ఒకసారి ఆలోచించుకొని వీటికి అన్నింటికి అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొన్ని కాంబినేషన్స్ అని ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు కస్టమర్స్ అందరూ హ్యాపీగా తీసుకుంటున్నారు. దే ఫీల్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఆ యొక్క బెనిఫిట్ కూడా వాళ్ళు పొందుతున్నారు సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, చాలా అన్ని ప్రయోగాత్మకంగా మీరు చేశారు. సో దానివల్ల ప్రయోగాత్మకం చేసిన కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ కొంచెం సెట్ అవ్వకపోవచ్చు, లేకపోతే అనారోగ్య సమస్య కావచ్చు. అట్లాంటి అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యా? అలాంటి అనుభవాలు ఎదురడానికి 1% కూడా ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మా మీదే మేము చేసుకున్నాం. మొత్తం మా వర్కర్స్ కానీ లేదంటే మా స్టాఫ్ మీద మేమే ఎక్స్పెరిమెంట్ చేసుకొని అన్ని చెక్ చేసుకొని అంతా ఎస్ దీనికి ఇది బాగుంది, దీనికి ఇది బాగుంటది అని 100కు 10 సార్లు చెక్ చేసుకొని అంతా ఓకే అయిన తర్వాత కస్టమర్లకు ఇచ్చా. ఇప్పటికి వచ్చి అటువంటి ప్రాబ్లం ఏమీ రాలేదు. అట్ ద సేమ్ టైం కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదైతే ప్రాబ్లంతో వచ్చారో అది రెక్టిఫై చేసి లేదంటే రిలీఫ్ పొంది వెళ్ళిన వాళ్ళు తప్ప అటువంటి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు వరకు లేదు. మీకు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ నుండి వస్తాయి? అంటే కాశ్మీర్ కావాలంటే నిజంగా కాశ్మీర్ ప్రాంతంలో తీసుకొస్తున్నారా, లేకపోతే ఈ లోకల్ బ్రాండ్స్ ఏమైనా దొరుకుతాయండి? ఇక్కడ లోకల్ గా మనకు దొరకడానికి ఏం లేదు సార్. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మొత్తం టీ పౌడర్లు అన్ని కూడా ప్రతి ఒక్క రీజన్ కి ప్రతి ఒక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు డార్జిలింగ్ లో మీకు మంచి బ్లాక్ టీలు, గ్రీన్ టీలు దొరుకుతాయండి. అస్సాంలో స్ట్రాంగ్ మిల్క్ టీలు దొరుకుతాయి. ఇలాగా ప్రతి ఒక్క రీజన్ లో దేనికి ప్రసిద్ధి చెందిందో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ బ్లెండ్ చేసి కస్టమర్ కి ఏ విధంగా ఇస్తే అభిరుచికి తగ్గట్టు ఏ విధంగా ఇస్తే బాగుంటుందో మేమన్నీ ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కాంబినేషన్స్ అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అశ్వగంధ గ్రీన్ టీ అన్నారు, ఇది దేనికి ఉపయోగం? అట్లా ఈ ప్రోడక్ట్ కానీ దాన్ని వాడే ఆకు కానీ ఎక్కడ లభ్యం? సో అశ్వగంధ గ్రీన్ టీ అనేది అశ్వగంధ రూట్స్ ని మనం గ్రీన్ టీలో ఇన్ఫ్యూజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అశ్వగంధ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ అండి. అశ్వగంధ యొక్క మెయిన్ బెనిఫిట్ అంటే ఇమ్యూనిటీ కానీ, ఎనర్జీ కానీ, లేదంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం అంటే గ్రీన్ టీలు ఇన్ఫ్యూజ్ చేస్తాం. సో ఈ హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ తో పాటు అట్ ద సేమ్ టైమ్ స్లిమ్మింగ్ కూడా పనిచేస్తుంది సార్. మీ దగ్గర చర్మ సౌందర్యం సంబంధించి కూడా ఛాయ్ ఉందని విన్నాను, అది వాస్తవం కాదు? వాస్తవే. చర్మ సంబంధించిన దానికి ఏంటంటే స్కిన్ రిలేటెడ్ కి యాంటీ ఆక్సిడెంట్ రిలేటెడ్ టీ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్
టెనిన్ సిల్వర్ టిప్స్ అని ఒక వైట్ టీ అని ఉంది. టెనిన్ సిల్వర్ టిప్స్ వైట్ టీ. సో ఇది ఏంటంటే టీ లీవ్స్ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు బడ్ ఫామ్ లో ఉన్నప్పుడు దాన్ని హ్యాండ్ తో జాగ్రత్తగా ప్లక్ చేసి దాన్ని స్టోర్ చేస్తారనమాట. అంటే అది సన్ కి ఎక్స్పోజ్ అవ్వక ముందే దాన్ని స్టోర్ చేసి ఉంచుతారనమాట. సో దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒక కామన్ మ్యాన్ కి ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నారు అనుకోండి. యాపిల్ కట్ చేసి ఉంచగానే అది గాలికి రియాక్ట్ అయ్యి నల్లగా అయిపోద్ది. ఒక 2 సెకండ్లోనే నల్లగా అయిపోద్ది. రీజన్ ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ దానికి రియాక్ట్ అయ్యి దానిలో ఉన్న సెల్స్ అనేవి చచ్చిపోతాయి అనమాట. అట్ ద సేమ్ టైం మనం కూడా అంతే. మనం కూడా ఏంటంటే గాల్లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే కొంత ఏజ్ పెరిగే ముడతలు రావడం, చర్మం కమిలిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో అటువంటి ప్రాసెస్ అనేది ఆపుతుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఏ ఉన్నా సరే తీసుకుంటే ఆటోమేటిక్ గా స్కిన్ ఎన్హాన్స్మెంట్ అనేది బ్రైట్నింగ్ అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు సిల్వర్ వైట్ టిప్స్ తీసుకోవచ్చు, జాస్మిన్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, యాపిల్ సినమన్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, ఆరెంజ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఈ అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టీ ఏదైనా సరే స్కిన్ ఎన్హాన్స్మెంట్ కి మీరు చాలా అందంగా చాలా బ్రైట్ గా కనిపిస్తారు. అంటే చాలా టీ షాప్స్ ఉంటాయి. సో టీ అన్నది రిక్షా దొరికిన కార్మికుల నుంచి బెంచ్ గారు లేదా కోటీశ్వరులు టీ అన్నది తాగుతారు. సో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో మీ దగ్గర ఆ ప్రైస్ ఎట్లా ఉండిపోతుంది? అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్ ఉంటుందా, లేదా ఎంత ప్రోడక్ట్ ఉందని చెప్పి హై ప్రైస్ ఉంటుందా? టీలు మన అందరికి అందుబాటులో ఉన్న ప్రైజెస్ అండి. కాకపోతే రెగ్యులర్ టీ షాప్ తో పోల్చుకుంటే మన టీ ప్రైసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి అని అంటే టీలో క్వాలిటీ ఉంటుందండి. మన ఇక్కడ టీ టెస్టింగ్ కూడా చేయొచ్చు. టీ పౌడర్ ఎంత క్వాలిటీ ఉంది ఏంటి, ఏ టీ అయినా సరే క్వాలిటీ చెకింగ్ చెప్తే మన వాళ్ళు వాటర్ బేసిస్ మీద క్వాలిటీ చెకింగ్ అనేది చేస్తారు. ఒకటి. 2, చాలా మంది బయట ఉన్న టీ షాపులు ఎవరు కూడా ప్యూరిఫైడ్ వాటర్ వాడరండి. మనం ఎక్స్క్లూజివ్ గా ప్రతి ఒక్క టీ తాగడానికి మనం ప్యూరిఫైడ్ వాటర్ వాడతాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఓ వాటర్. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా మనం వాటర్ అనేది ప్యూరిఫై చేసి వాడతాం. అట్ ద సేమ్ టైం మనం స్పైసెస్ తో టీ అనేది ఇస్తాము. ఆ స్పైసెస్ టీస్కి వచ్చేసరికి A1 గ్రేడ్, బెస్ట్ గ్రేడ్ ఇన్ ఇండియా. వైనాడ్ నుంచి కానీ, కోయంబత్తూర్ నుంచి కానీ ఏదైతే ఉన్నాయి లైక్ ఇలాచి కానీ, తులసి కానీ, పెప్పర్ కానీ, సినమన్ స్టిక్స్ కానీ అన్ని స్పైసెస్ కూడా మంచి క్వాలిటీ స్పైసెస్ ఇస్తాం. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇచ్చే టీ అనేది మన రెగ్యులర్ టీస్ కన్నా కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ కస్టమర్ తాగినప్పుడు ప్రైస్ ఎవరు కూడా ఎక్కువ ఫీల్ అవ్వరు. బికాస్ ఆ టీ తాగినప్పుడు ఆ ఫీల్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ ఆ ప్రైస్ బ్యారియర్ అనేది తీసుకురాదు. సో మీరు ప్రైస్ ఎప్పుడు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా మంచి టీలు మంచి ప్రైజింగ్ తో ఉంటే హ్యాపీగా తాగొచ్చు. ఇప్పుడు చూస్తే చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, చాలా రకాల అవుట్లెట్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒకే రకమైన ఫ్రాంచైజ్ తీసుకొని రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీకు ఇచ్చిన ఈ రెస్పాన్స్ బట్టి కస్టమర్ కూడా బాగున్నారు, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. డిఫరెంట్ చాయిస్ మీ దగ్గర ఉన్నాయి. అంటే అన్ని రకాల ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. దాన్ని బట్టి సో మీ ఇంకెక్కడైనా స్టోర్స్ ఉన్నాయా? ఓన్లీ వైజాగ్ ఇది ఒకటి? సో ఇనీషియల్ గా మేము ఈ షాప్ స్టార్ట్ చేసి 4 years అయిందండి. 4 years నుంచి కంటిన్యూస్ గా నేను రన్ చేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా నడుపుతున్నాం. వీఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ. ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం. సో 4 years కంప్లీట్ అయ్యి 5th year లోకి అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంగా మేము ఏమనుకుంటున్నామంటే ఇటువంటి షాపు ఫ్రాంచైజీ ద్వారా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఆస్పిరెంట్స్ ఉన్నోళ్ళు, విల్లింగ్ ఉన్నోళ్ళు ఇద్దామని డిసైడ్ అయ్యాము. సో మనకి ఎంక్వైరీస్ కూడా వస్తున్నాం. సో దట్స్ ద రీజన్ బీ యువర్ ఓన్ బాస్ ఫర్ ఫ్రాంచైజెస్ అని నా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 5th year లోకి అడుగు పెడుతున్న సందర్భంలో మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫ్రాంచైజీ ఫీజు అనేది 2.5 lakhs. ఈ 2.5 lakhs లో కంప్లీట్ గా స్టోర్ ని ఎక్కడ పెడుతున్నారు, ఆ లొకేషన్ అనాలిసిస్, అక్కడ వర్కౌట్ అవుతుందా లేదా, స్టోర్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎలా డెవలప్ చేయాలి, మొత్తం డిజైనింగ్ అంతా ఎలా చేయాలి, వర్కర్స్ కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, అక్కడ బిజినెస్ రన్ అవుతున్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి, ఇవన్నీ కూడా మొత్తం ప్రాసెస్ అంతా ఇస్తామండి. అట్ ద సేమ్ టైం మొత్తం ఈ విధంగా అట్లీస్ట్ ఈ విధంగా మీరు సెటప్ చేయాలనుకున్నట్లయితే మినిమం ఒక 10 లక్షల దాకా ఖర్చు అవ్వచ్చు. సో దీంట్లో స్మాల్ సెగ్మెంట్, మీడియం సెగ్మెంట్, హై సెగ్మెంట్ ఉంటుంది. ఆ సెగ్మెంట్ అనేది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అభిరుచి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ మనం ఫ్రాంచైజీ ఫీజు మాత్రమే తీసుకుంటాము. మనం ఈ 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎవరైతే ఫస్ట్ సర్వ్ లాగా ఒక 10 మంది ఎవరైతే ఫైనలైజ్ చేస్తారో వాళ్ళకి మటుకు 2 lakhs కి ఫైనలైజ్ చేసి ఫ్రాంచైజ్ అనేది ఇస్తాము. మా ఇంటెన్షన్ డబ్బులు తీసుకోవడం కాదు, మీకు ఓన్గా మీ కాళ్ళ మీద నిలబడి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎలా రన్ చేయాలో చేయడమే మా యొక్క ధ్యేయం.
అది ఫస్ట్ పాయింట్, మిగతావన్నీ సెకండరీ నెగోషియేషన్స్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఏదైతే వివిధ రకాలు సుమారు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే 300 రకాల పైనే చాయ్ సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, టీ సంబంధించి, అదేవిధంగా కాఫీస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధమైన సమస్యలతో పాటు అంటే అటాక్ ఉన్న మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని ఆయుర్వేద ప్రోడక్ట్స్ సంబంధించి కానీ నేచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేము పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆ జెన్యున్ ఆకులు తీసుకొచ్చి ఆ ఉత్పత్తులు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు నిర్వహించాం పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.